ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి పునాదని చాటి చెప్పిన సందేశం. మనిషిని ఈశ్వరత్వం వైపు నడిపించే మార్గమే ఆధ్యాత్మిక తత్వమని స్పష్టం చేసిన ఉపసందేశం. పిఠాపురంలో జరిగిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభల్లో ప్రతిధ్వనించింది. పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారిలోని నూతన ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో జరిగిన 98వ వార్షిక జ్ఞాన మహాసభల 2వ రోజున పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అనుగ్రహ భాషణం భక్తులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక తత్వం ద్వారా అశాంతి, ఒత్తిడిల నుంచి విముక్తి సాధ్యమని, ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో మనసును సన్మార్గం వైపు మళ్లించవచ్చని డాక్టర్ ఉమర్ అలీ షా తెలిపారు. తల్లిదండ్రుల గౌరవమే ముక్తికి తొలి అడుగుని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పరతత్వ కీర్తనల గ్రంథం తెలుగు, ఇంగ్లీష్, హిందీ బ్రోచర్లను పీఠాధిపతి ఆవిష్కరించారు. ప్రముఖులు సభలో పాల్గొని గురు శిష్య పరంపర ప్రాముఖ్యతను వివరించారు. ఆధ్యాత్మిక ప్రబోధం, సామాజిక సేవలకు, ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న పీఠంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నిలుస్తుందని వక్తలు కొనియాడారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది భక్తులతో ఈ జ్ఞాన మహాసభ ఆధ్యాత్మిక వైభవంగా చందవని నుండి పిల్లలు పుట్టిన మనవరాలు ఉమామహేశ్వర కుటుంబ సభ్యులు స్వామి ఆశీస్సు కోరుతూ కుమారులు రోహిత్ దీపక్ రెడ్డి స్వామి ఆశీస్సు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కొలకు కలిసి సీతాదేవి గారు జ్ఞాపకార్థంగా వారి కుమారుడు వరహారరాజు స్వామి ఆశీస్సు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కొత్తపల్లి శ్రీ పిల్లి తిరుపతిరావు మదర్ ఇండియా ఇన్ఫర్మేషన్ చైర్మన్ శ్రీమతి రామకృష్ణ కుమారి పెద్ద కుమారుడు పంచాయతీ మరొక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, 2 లక్షల మంది సభ్యులు ఉన్నారు అని చెప్పమని చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో, వాట్సాప్ ఛానల్లో కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదా యూట్యూబ్లో కానీ ఎవరు కూడా క్లిక్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మరి మన పీఠాన్ని మనం లైక్ చేయకపోతే, మన పీఠాన్ని మనం క్లిక్ చేయకపోయినట్లయితే మనకి ప్రపంచవ్యాప్తంగా ఎలా తెలుస్తుంది అని చేత ఇంటర్నెట్ స్టాల్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించండి. అక్కడ మనకి స్టాల్స్ ఉన్నాయి, 36 స్టాల్స్లో కూడా ఇంటర్నెట్ స్టాల్ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంటర్నెట్ స్టాల్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్లో మనం ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, ఏ విధంగా క్లిక్ చేయాలి, ఏ విధంగా లైక్ చేయాలి అనేటువంటి తెలియజేయడం జరుగుతుంది. అందుచేత మరొక ముఖ్యమైనటువంటి వార్త ఏమిటంటే, మాతృవందనం అనేటువంటి పుస్తకాన్ని కూడా స్వామి గతంలో వారి అంతా కూడా భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇంటర్నెట్ స్టాల్ సందర్శించండి. వాట్సాప్ ఛానల్లో ఎలా వెళ్ళాలి, ఇన్స్టాగ్రామ్లోకి ఎలా వెళ్ళాలి, యూట్యూబ్ ఛానల్లోకి ఎలా వెళ్ళాలి, మనం ఏ విధంగా దాన్ని క్లిక్ చేసి లైక్ చేయాలి అనేటువంటి తెలియజేస్తారు. అదే కాకుండా మనకి తెలిసినటువంటి సభ్యులు, గ్రామస్తులు, తెలిసినటువంటి అందరూ కూడా వారికి నేర్పి వారు కూడా ఈ యొక్క ఇంటర్నెట్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని మన పీఠాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడంలో మీ యొక్క సంపూర్ణ సహకారాన్ని అందజేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ వి నాగేశ్వరరావు గారు, ఈ పక్కకు రండి సార్, వి నాగేశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు జూనియర్ ఇంజనీర్, రాజు గారు యూడిసి, అదేవిధంగా వీరబాబు గారు ఆపరేటర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్వామివారిని దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరిస్తారు. మీరు ఎక్కడున్నా మీ వారు, మీ తాలూకా ఇక్కడ ఎంట్రన్స్ పాయింట్ గారు ఉన్నారండి, ఎంట్రన్స్ గేట్ దగ్గర మీరు అక్కడికి వెళ్ళవలసిందిగా మనవి. కాట్రావులపల్లి దుర్గాదేవి గారు, మీరు ఎక్కడున్నా భోజనశాల ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళవలసిందిగా మనవి.
సద్గురు ఎప్పుడవుతుందో అప్పుడే మిమ్మల్ని ఈ లైన్ ద్వారా వాళ్ళు రేపు పంపిస్తారు. దాటకుండా వచ్చి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని చూసుకోవాలి. మనం ఎప్పుడైతే అకుంఠ దీక్షతో స్వామివారిని దర్శిస్తున్నామో అప్పుడే స్వామివారి యొక్క ఆశీర్వాదం మనకు దక్కుతుంది. అందుచేత మనం సకాలంలో స్వామివారి యొక్క దర్శనం తీసుకోవాలి. ఇంట్లో వారికి కూడా స్వామివారి దర్శనం సకాలంలో పూర్తిగా ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ ప్రాణులన్నింటినీ కూడా ఆ భగవంతుడిని అర్పించినట్లయితే ఆ భగవంతుడు ఏ సమయంలో ఏమి తెలియజేసుకుంటూ గురువర్యులకు మరి ఒకసారి వారి పాదపద్మ స్వయంగా మా శ్రీశాంతిలో చక్కగా స్వామికి మంచిగా సంకల్పం ఏంటంటే చూసుకుంటూ ఆ స్వామిని ఈ గురించి వాటి యొక్క గ్రంథం ప్రతుల్ని రచించినటువంటి గ్రంథాలని ఇక్కడ శ్రీ కర్ణండ శ్రీమతి వీణను బహుమతించారు. వీణను బహుమతించి ప్రసాదాన్ని బహుమతించి ఇచ్చారు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆదర్చేటువంటి విషయంగా మార్చేటువంటి స్థితి ఆ యొక్క భగవంతుని యొక్క నిర్ణయానుసారం అత్యంత ముఖ్యమైనటువంటి అన్ని డాక్టర్ శ్రీమతి అల్వేరు బహుమతించి అధ్యక్షులు శ్రీ కట్నం అంటే వారిని సాయకాలంలో మనల్ని అలరించుకోవచ్చు. రామకృష్ణ మీనాక్షులకు సహకరించినటువంటి మొదలు తెలియజేస్తున్నాం. పండిత సైనేశ్వరి గారు ఒక 5 నిమిషాలు ప్రశ్న మన పీఠానికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మీనాక్షి సహకరించినటువంటి వారు అప్పుడే 4 సంవత్సరాలు దర్శించుకుని స్వామివారి మన కోరిక ఇక్కడ భక్తుడిగా గుర్తించవలసింది గ్రహించవలసింది అవన్నీ మనం గ్రహిస్తాం. ఆ మనసుతో ఆ భగవంతుడిని అర్పించినట్లయితే ఆ భగవంతుడి తొలగించగలిగినప్పుడు ఆ అభక్తి అవిశ్వాసం నిర్లక్ష్యం ఇవన్నీ అక్కడ ఉంటాయి. అందుకే తత్వవేత్త చెప్పారంటే